ప్రస్తుతం మనతో పాటు హెల్త్ ఆఫీసర్ మాట్లాడదాం. అసలు ఈ కళ్ళు విషయంలో ఎటువంటి ఎఫెక్ట్ జరిగింది, అసలు ఏం జరిగిందని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడే ప్రయత్నిద్దాం. సరే చెప్పండి, అసలు ఎంతమందికి ఇట్లాంటి ఇబ్బందులు జరిగింది, అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది? యాక్చువల్గా నిన్న మనకు రామ్దేవ్ హాస్పిటల్లో మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మన డాక్టర్స్ అందరూ రామ్దేవ్ హాస్పిటల్కి వెళ్ళారు. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేడం ఉమాగౌరి మేడం, డిఎంఎన్హెచ్ఓ మేడం కూడా వెళ్ళారు, చూశారు. ఎవరైతే డెత్ అయిన వాళ్ళకి కూడా మనం వెళ్ళాము, వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం తీసుకున్నాం. వాళ్ళు కూడా షిఫ్టింగ్ అయ్యింది. ఇది మనకు కళ్ళు వల్ల అయింది కాబట్టి మనం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వచ్చింది కూడా ఏంటంటే ఇంకా ఎవరైనా కండిషన్ బాగాలేదా ఇమీడియట్ గా మనకి ఇప్పుడు దగ్గర 7 మెంబర్స్ షిఫ్ట్ చేసాము. 108 నుంచి షిఫ్ట్ చేసాము. ఇంకా అందులో అయితే 3-4 మెంబర్స్ పర్వాలేదు, వాకబుల్ గానే ఉన్నారు. ఒక 2-3 అయితే కొంచెం బాగాలేదు. ఆల్రెడీ నిమ్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఒక 7 మెంబర్స్ అయితే మేము పంపించాము. ఇంకోటి ఇప్పుడు మనకు మెయిన్ విషయం ఏంటంటే మనము ఇక్కడ లోకల్లో మనం ఏరియా క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అది 3 days కానీ 5 days కానీ మొత్తం ఇక్కడ అంతా కొంచెం సెటప్ అయ్యే వరకు మనం క్యాంప్ కూడా పెడతాము. డాక్టర్స్ ఉంటారు, ఏఎన్ఎంస్ ఉంటారు, ఆశాస్ కూడా ఏంటంటే హౌస్ టు హౌస్ ఎవరికన్నా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా చూస్తారు. చూసి ఎవరైనా కేసెస్ ఇట్లానే బాగాలేదు అంటే నార్మల్గా మనకు మోషన్స్ వామిటింగ్స్ నార్మల్గా ఉంటే మన దగ్గరనే ట్రీట్మెంట్ ఐవీ ఏమైనా ఉంటే మన దగ్గరికి చేస్తారు ట్రీట్మెంట్. మరి కండిషన్ బాగాలేదంటే ఇమీడియట్గా 108 పెట్టి పంపిస్తాం. అన్ని గవర్నమెంట్ నుంచి మనకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే ఉందో దానికి 100% ఒక 3 చనిపోయారని చెప్పేసి కూడా వార్తలు వస్తాయి. అంటే ఇదే ఇష్యూ వల్ల చనిపోయారు, ఇంకేం ఇష్యూ వల్లనే చనిపోయారు. మనకు ఈ కళ్ళు దాగి దానివల్ల ఆ ప్రాబ్లం వల్లనే ఇది అయ్యింది అనేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే అదే ఉంది, అదే జరిగింది. కాబట్టి అది దాని గురించి ఎంక్వైరీ అయింది. నేను యాక్షన్ టేకెన్ కూడా తీసుకున్నారు. అందుకే మేడం కూడా మా మెడికల్ ఆఫీసర్స్ కూడా నేను వెళ్ళారు, నైట్ వెళ్ళి రామ్దేవ్లో కూడా చూశారు. ఇప్పుడు మనం వాళ్ళని కూడా అదే చేసాము. ఎంతమంది బాధితులు ఉన్నారు సార్ ఇప్పుడు కళ్ళుదైన వాళ్ళు? ఎంతమంది వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు 7 మెంబర్స్ అయితే ఉన్నారండి. మనకు ఒక్కొక్కరు బయట పడుతున్నారు, ఇంకా ఉన్నారంట, 2-3 ఉన్నారంట. మనకు అదే ఇన్ఫర్మేషన్ లిస్ట్ అవుట్ చేయడానికి వచ్చాము మేము. వచ్చిన వాళ్ళు అందుకని మెయిన్ ఏంటంటే మనకి ఎంతమంది ఇంట్లో కొంతమంది చెప్పరు, ఇంట్లో ఉన్నారంటే కొంతమంది కొంచెం భయంతో, మళ్ళీ కొంచెం మంది అరే బయట తెలుస్తాయి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. కాబట్టి మనం ఏం చేసినా క్యాంపు పెడితే ప్రాబ్లం ఉండదు వాళ్ళకు. జనరల్ గా మోషన్స్ అవుతున్నాయంటే మనం చూసుకుంటాం, మన డాక్టర్స్ ఉంటాము, మళ్ళీ ఏఎన్ఎంస్ కూడా సిస్టర్స్ ఏఎన్ఎంస్ కూడా ఉంటారు. కాబట్టి ఏదైనా నార్మల్ గా మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా మనకు ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తారు. మరి కండిషన్ ఉంటే అవి కూడా ఎక్కిస్తారు. కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మరీ సిచ్యువేషన్ బాగాలేదు, పల్స్ ఏమైనా డౌన్ ఉంది, మరి సివియర్ కండిషన్ లో మనం షిఫ్టింగ్ చేయొచ్చు. కాబట్టి మనకేం ప్రాబ్లం కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే మనం సేఫ్ గా చేద్దాం. కళ్ళు కంపౌండ్ లో కూడా ఇంతకుముందు ఇట్లాంటి ఇష్యూ జరిగిందట, కొంచెం క్యాల్ తెప్పడం ఇట్లాంటివి జరిగినాయంట. అప్పుడు కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనం అదేనండి ఇక్కడ ఉన్న వీళ్ళు ఇప్పుడు మనకు ఎట్లా ఉంటది అంటే చెప్తున్నా కదా, వాళ్ళు రొటీన్ గా ఎప్పుడు అయ్యేది అవుతుంది. కాబట్టి మొన్న ఉన్న కండిషన్ వీళ్ళు నార్మల్ గా డైలీ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా. ఇక్కడ లోకల్ వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళు ఆ రోజు వాళ్ళకు డోస్ ఏమైనా ఎక్కువైందో మనకు దాని గురించి ఏంటంటే అది ఎక్సర్సైజ్ వాళ్ళు చూసుకోవాల్సింది. అందులో ఏమైనా మందు ఎక్కువైందా ఏందనేది వాళ్ళు మనకు రిపోర్ట్ వాళ్ళు చెప్పాల్సింది. మనకు దానికి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. ప్రాబ్లం అది మందు ఎక్కువైందో లేకపోతే ఇంకేమైందో అనేది వాళ్ళు చూడాలి. అట్లా అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి? యాక్షన్ అనేది ఏం లేదు సార్. ఎవరైతే ఇప్పుడు మనకు బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు సఫర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం 100% మనం ట్రీట్మెంట్ చేస్తాము. వాళ్ళకి ఏం ప్రాబ్లం కాకుండా చూడడం అనేది మా బాధ్యత. కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్లో ఎవరైతే ఇప్పుడు వరకు ఇంకా సఫర్ అవుతుందో, ఇప్పుడు 7 కాకుండా ఇంకేమైనా బయట ఉన్నా మనకి ఇక్కడ మెయిన్ క్యాంప్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు 3 days కానీ 5 days కానీ ఎన్ని డేస్ అయినా మొత్తం ఇక్కడ కంప్లీట్గా ఏమైనా ఉన్నా మన వాళ్ళు ఉంటారు, మన వాళ్ళకు ఫోన్ నెంబర్స్ పెడతాం. ఇక్కడే ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఏఎన్ఎంస్ ఉంటారు. ఈ ఆశాస్ ఆశాస్ కూడా ఏం చేస్తారంటే హౌస్ టు హౌస్ ఎవరికి ఇంకేమన్నా ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ మెంబర్స్ లోకల్ లీడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పాము, ఒకటి మాకు అరేంజ్ చేయమని చెప్పాము. వాళ్ళు కూడా చూస్తున్నారు. చేయగానే ఆల్రెడీ మా సిస్టర్స్ 108లో ఉన్నారు, పంపిస్తున్నారు, పేషెంట్స్ కూడా పంపిస్తున్నారు. కాబట్టి మా వల్ల ఎంత అవుతుందో 100% మేము అయిందంటానండి. అది మార్నింగ్ నిన్ననే నైట్ వెళ్ళారంట, క్లోజ్ చేయించారంట, కంప్లీట్ అయింది. మనం మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు సఫర్ కాకుండా, ఇప్పుడు ఉన్న వాళ్ళకి మరీ సీరియస్ కాకుండా చూసుకోవడమే మన బాధ్యత. థ్యాంక్ యూ అండి.